you to our fantastic lyric writers. ఒకసారి గట్టిగా మన lyric writers అందరికీ కూడా చప్పట్లతో అభినందనలు తెలియజేయండి. బ్యూటిఫుల్ మాటలతో పాటలు పదకాలు. Good evening, everyone. And sir, Ravitesh sir, love you, sir. ప్రతి సినిమా లేదంటే ప్రసాద్ గారు ఒక నిమిషం ప్రసాద్ గారు, ఇది కొంతమంది భార్యలు భర్తలు వాళ్ళ క్వశ్చన్స్ ఇందులో రాసి పంపించారు. మీరు ఏదైనా ఒక చిట్ తీసుకొని దీనికి మీరు రిప్లై చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి కాబట్టి. నేను చదువుతాను. భార్యలందరికీ ఎందుకు కిషోర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాజెక్ట్ కోసం. ఒక మంచి ప్రాజెక్ట్, ఒక కామెడీ జానర్ లో ఒక అవకాశం ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. నేను స్వాతిరెడ్డి, రామయ్య మంగళ సంపాదన. నేను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దలందరికీ నమస్కారం. ప్రేక్షక మహాశయులకు విజ్ఞప్తి, దయచేసి ఈ సినిమా మిమ్మల్ని అందరినీ సంక్రాంతి సంబరాల్లో ఊరేగిస్తుందనేటువంటి ఆలోచన, అభిప్రాయము. ఏంటి క్యారెక్టర్ ఇందులో సినిమాలో? త్రినేత్రుడు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియాకి అండ్ మన డాన్ సీనన్న ఫ్యాన్స్ కి, బేగాయ్ సీనే ఫ్యాన్స్ కి, ఈడియట్ ఫ్యాన్స్ కి, నిరుద్యోగ ఫ్యాన్స్ కి అందరికీ హలో. షేవ్ వైరల్ సినిమా. అందరికీ నమస్కారం. I love you too. ఒక్క నిమిషం ప్లీజ్, ఆల్రెడీ చాలా టెన్షన్ గా ఉంది. కిషోర్ సార్, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. ఇంత ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఇప్పటి వరకు చాలా సటిల్ గా చేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎనర్జెటిక్ గా స్క్రీన్ మీద ముందుకు ఇక్కడికి వచ్చిన మా రవి అనే అభిమానులందరికీ వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి అందరికీ హాయ్ అండి. మా హరీష్ శంకర్ గారికి సార్, బాబీ సార్ అండ్ శివనారాయణ సార్, మా ముఖ్యంగా మా తిరుమల కిషోర్ సార్, మిరాయి షూటింగ్ అప్పుడు చాలా చాలా క్లోజ్ అయిపోయారు నాకు. అంటే ఆయన డైరెక్షన్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. బట్ ఆఫ్ స్క్రీన్ ఆయన తిరుమల కిషోర్ గారిలో ఒక వ్యక్తిలో చాలా చాలా ఇష్టం. ఆయన టైమింగ్ ఇవన్నీ ఫెంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ దీనిలో ఒక అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా నేను ఇండస్ట్రీలో ఇద్దరిని అన్నయ్య అన్నని పిలుస్తాను. ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారు, రెండు మా రవి అన్నయ్య. మిమ్మల్ని చూసి, మీ సినిమాలు చూసి ఇదంతా ఈ సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం దుబాయ్ కామెడీ డాన్స్ sentiment alias heroines alias performance alias థ్యాంక్ యూ సో మచ్. భక్తమాసలకి విజ్ఞప్తి. సో ఫస్ట్లీ సార్, రవితేజ సార్, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. సో యూ హ్యావ్ బీన్ వెరీ ఇన్స్పిరేషనల్. అండ్ మార్కెట్లో ఎనర్జీ రావడానికి చాలా డ్రింక్స్ ఉంటాయి, కానీ రవితేజ గారి ఎనర్జీ మ్యాచ్ చేయడానికి ఏ డ్రింక్ కూడా లేదు. సో మా సినిమాలో అనార్కలి లాంటి ఒక డ్రింక్ ఉంది. సో ఇట్స్ ఫుల్ ఫన్ రైడ్ అండి. సో అండ్ మా సుధాకర్ గారు ఒక సినిమాకి ఇంత పెడితే ఇంత వస్తుంది అనుకునే ప్రొడ్యూసర్ కాదండి, ఒక సినిమాకి ఎంతైనా పెట్టాలని కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్. అండ్ మా కిషోర్ సార్, సార్ సార్ని రోజు అంటే ఒక 10 minutes మాడితే ఒక 5 minutes అందులో రవితేజ గారు నన్ను నమ్మి సినిమా ఇచ్చారు, మనం ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలి అని కైండ్ ఆఫ్ ఇదే ఉండేది సార్. అండ్ సార్ ఖచ్చితంగా కొట్టబోతున్నారు సార్. అంటే మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఏం చెప్పాలి? ఓకే, నో కామెంట్స్ ప్లీజ్. ఎస్ పవన్. ఆవిడ అస్సలు బాగోలేదని మన ఆవిడకి చెప్పాలి. రైట్ ఆన్సర్. ఉత్తమ భర్తగా మీరు అవార్డుని గెలుచుకుంటున్నారు. ఆవిడ అస్సలు బాగాలేదు అని భార్యలకు చెప్పాలి. దయచేసి పెళ్లి చేసుకునే ముందు ఇలాంటి డైలాగులన్నీ నేర్చుకోండి మీరు, లేకపోతే దొరికిపోతారు. ఓకే, సో ఇప్పుడు నన్ను ఏం మాట్లాడాలి తర్వాత మీడియా వారికి, ఇక్కడికి చేసిన అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, బాబీ, హరీష్ సార్ అండ్ శివ.
ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత నుంచి అంటే వర్క్ చేసే కొద్దీ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను ఈ మొత్తం స్క్రిప్ట్ కానీ ఏదైనా. ఇందులో ఫస్ట్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మనం ఎంత రాసుకున్నా సరే ఎస్పెషల్లీ కామెడీ యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇందులో వర్క్ చేసిన యాక్టర్స్ అందరూ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళ కెమిస్ట్రీ అలా యాక్ట్ చేయకపోతే ఇంత కామెడీ వచ్చేది కదా. జనవరి 13 ఖచ్చితంగా మీ అందరికీ సినిమా అందరూ చెప్పే డైలాగ్ బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా నచ్చుతుంది నమ్ముతున్నాను. ఇదే ప్రాబ్లం. ముగ్గురు హీరోయిన్ స్టేజ్ మీద ఉంటే ఎవరి ముందు మాట్లాడాలి అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్. ఓకే, మీరే చెప్పండి, ముగ్గురులో కల్లా ఎవరు అందంగా ఉన్నారో వాళ్ళు మాట్లాడతారు. ఓకే, నేనే. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నెక్స్ట్ అందంగా ఎవరు ఉన్నారు? బాబా అబ్బా, డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. రక్తదానం చేయాలి నా నెక్స్ట్ బర్త్డే. ఓకే ఓకే, తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎల్ರಿಗೂ నమస్ಕಾರ. లవ్ యూ లవ్ యూ. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీపింగ్ దిస్ హోల్ ఈవెంట్ సో అలైవ్. చాలా చాలా బాగుంది ఎనర్జీ. అండ్ for all the directors who have come to wish us, thank you so much for gracing this event. Means a lot. And Bharta Marshal ku vignapti ante idi intavaraku trailer song launch ivanni events lo maatladamo కానీ ఇవాళ కొంచెం టైం తీసుకుంటాను అందరి గురించి మాట్లాడాలి. ఫైనల్ ఈవెంట్ ఇది. ఇట్స్ బిన్ 8 months ఆఫ్ జర్నీ, 7 to 8 months ఆఫ్ జర్నీ. సినిమా షూట్ స్టార్ట్ చేసి ప్రమోషన్స్ కూడా simultaneously జరిగి we recently completed the shoot. Dimple, to please speak a few words. అందరికీ నమస్కారం. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. నేను ఎక్కడ మొదలు పెట్టాలో నాకు తెలీదు. ఈరోజు నాకు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే హరీష్ గారిని ఇక్కడ చూడడం. ఈజ్ మై ఫస్ట్ కమర్షియల్ డైరెక్టర్ అండ్ సార్ హ్యావింగ్ యూ హియర్ ఐ థింక్ మళ్ళీ నాకు హిట్ వైబ్స్ వస్తున్నాయి. సో ఈ సినిమా కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. సో ఆల్ ద గెస్ట్ అందరికీ, బాబీ సార్, శివ సార్ అండ్ పవన్ గారు అందరికీ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఫస్ట్లీ సినిమా గురించి చెప్పాలి. నాకు యూజువల్గా నేను ఆల్రెడీ గ్లామ్ రోల్ తర్వాత చాలా చేసి ఉన్నాను. ఫర్ ద ఫస్ట్ టైం కిషోర్ తిరుమల గారి యాక్ట్రెస్గా చూస్తారు, కిషోర్ తిరుమల గారి డింపుల్ హయతిలా చూస్తారు, కిషోర్ తిరుమల గారి బాలామణిలా చూస్తారు. అండ్ నా క్యారెక్టర్ పేరు బాలామణి. పేరు ఎంత సౌండింగ్ గా ఉందో క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. యా అలాగే ఉంటుంది. అండ్ ఐ ప్లే, అక్కడికి మళ్ళీ వస్తాను. సో ఆల్ త్రూ ద షూట్ యాజ్ యూజువల్ ఐ హ్యాడ్ రియలీ ఫన్. మీరు చూసారు కిషోర్ గారు ఎలా ఉంటారో ఆల్రెడీ ప్రమోషన్స్ లో చూసారు. అంటే త్రూ ద సెట్ 13th సంక్రాంతికి మా బిఎండబ్ల్యూ చూడండి, రైడ్కి వెళ్ళండి, అదిరిపోయింది. వావ్, బిఎండబ్ల్యూ రైడ్ కంటే వెళ్ళిపోండి. బిఎండబ్ల్యూ అంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంత షార్ట్ గా అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్.
ఒకటి చెప్పండి. అంటే ఇందాక హీరోయిన్ ఎక్కితే అమ్మాయి ఎవరెక్కినా ఐ లవ్ యూ అన్నారు, మాకేదో అరుస్తున్నారు. అది తక్కువ మాట్లాడితే ఎక్కువ అరిస్తే కన్ఫ్యూజ్ ఉన్నది పోతుంది. ఫ్యాన్స్ అందరికీ, మాస్ మహారాజ్ గారి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. నాకు ఎప్పుడు రవితేజ గారిది ఏ ఈవెంట్ ఉన్నా పిలిచినా పిలవకపోయినా నాకే వచ్చేయాలనిపిస్తుంది. ఎందుకంటే 2014 మీ అందరూ గుర్తుందో లేదు, ఇవాళకి నేను ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని బ్లాక్ బస్టర్లు తీసినా ఆ ప్రోమో అన్నా నీలాంటి కూడా ఉండాలి ఇండస్ట్రీకి, ఎంతో మంది ట్రైన్ లోకి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ చేసే ఒక వీసా మీరని చెప్పాను. అలా ఇవాళ రోజున ఎంతో మంది డైరెక్టర్లు మేము ఏ సినిమాలు చేసినా నువ్వు పెట్టిన భిక్ష అన్నా, మీరు అవునన్నా కాదన్నా, వి లవ్ యూ ఆల్వేస్. నేనేంటో డైలాగ్ ఉంటుంది, సక్సెస్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా సినిమా 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 అని. అది డైలాగ్ కాదు, ఆయన వ్యక్తిత్వం. సక్సెస్ వచ్చినా షూట్ లోనే ఉంటారు, ఫెయిల్యూర్ వచ్చినా మళ్ళీ షూట్ లోనే ఉంటారు. హానెస్టీగా డైరెక్టర్ ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్తున్న మాస్ మహారాజ్ గారికి త్వరలోనే చేస్తాను తమ్ముళ్ళు, త్వరలోనే చేస్తాను. గ్యాప్ లేకుండా తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన. ఏదో ఒక గ్యాప్ లో అప్లికేషన్ మీట్ వచ్చేస్తాను. సో నాకు మొన్న ఎవరో సినిమా మన రవితేజ గారి సినిమా ఏదన్నా సరిగ్గా చేయకపోతే కొంతమంది చాలా ఆవిడికి నేను ఫోన్లో చెప్తాను, ఎందుకు మైక్ లో. ఓకే, కానీ మీరు ఒకవేళ పార్టీకి లేట్ అవుతుంది అని చెప్పాలి, ఒప్పించాలంటే ఏం చేస్తారు? వేరే భర్తలకు కొంచెం అడ్వైస్. ఏమండి, మగాళ్ళందరూ మొగుళ్ళందరూ ఒకటే, బయట తోపులైనా సరే భార్యల దగ్గర బెండ్ అయి ఉంటాం అంతే. అది ఓకే, యా గాట్ ఇట్. వెరీ క్లియర్ గా అందింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరిశంకర్ గారు, సార్ మీ వేలుకి ఏదో దెబ్బ తగిలింది, ఏమైంది? వద్దు, వెళ్ళిపోతా. అనవసరమైన విషయాలు వేలు పెట్టడం అలవాటుగా, దాని రిజల్ట్ ఇది. ప్రసాద్ మూల మార్క్ చేశారు ఇక్కడ, ఏంటిది? డిఓపి గారు, ఎస్, లైటింగ్ అక్కడే ఉంది సార్, కరెక్ట్ గా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టమైన ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారు, ఆయనతోనే స్టార్ట్ చేయాలి. ఆయనే కంటిన్యూస్ గా ఈ సినిమాకి ఫంక్షన్ కి కాల్ చేశారు నాకు. చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్, చాలా సెన్సిబుల్ ప్రొడ్యూసర్. డెఫినెట్ గా సుధాకర్ చెరుకూరి గారి బ్యానర్ లో నా సినిమా ఉంటుంది, అది ఎప్పుడు మెటీరియల్స్ అవుతుందో తెలియదు. సార్, లవ్ టు వర్క్ విత్ యూ. ఇక ఆయన ఈ సినిమాకి అన్నయ్య మాస్ మహారాజ్ తీసేయండి అని అన్నారో లేదో తెలియదు, మరి సోషల్ మీడియాలో అలా వచ్చింది. మాస్ మహారాజ్ అనే టైటిల్ పెట్టింది నేను. అది అది దాని పేటెంట్ రైట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. అది ఉంచాలన్నా తీసేయాలన్నా ఫస్ట్ నన్ను అడగాలి. సో అన్నయ్య అంటే అన్నయ్య గురించి ఫస్ట్ మాట్లాడాలి. అన్నయ్య గురించి నాకు తెలిసింది చాలా ఎక్కువ, మరి మీద అంత టైం లేదు. సుమగారు ఇక్కడ ఎయిర్ టైం చాలా తక్కువ ఇస్తారు. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, మిరపకాయ వచ్చినా మిస్టర్ బచ్చన్ వచ్చినా ఒకేలా ఉండే వ్యక్తి మాస్ మహారాజ్ రవితేజ. ఏ రోజు నన్ను మిరపకాయ ఇచ్చినప్పుడు నన్ను గుడ్ ఈవినింగ్ అండి. we're very happy to associate with Bhatt Mahasayulaki Vignapti Raviteja garu, Kishore Tirumala garu. Sudhakar Cherukuri garu is one of the best producers that I have worked with in my career. ఈ సింప్లిసిటీ అండ్ హంబుల్నెస్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. మొన్న మేడం ఇంటర్వ్యూలో నేను మాట్లాడలేను మేడం, మీరు వచ్చి కూర్చోరా అన్నారు. అండ్ ఐ థింక్ దట్స్ రిఫ్లెక్షన్ ఇప్పుడు ఆయన మాట్లాడిన 5 seconds స్పీచ్. బట్ Jan 13th సినిమా రిలీజ్ అవుతుంది. వీఆర్ వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ దిస్. ప్లీజ్ అందరూ థియేటర్స్ కి వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దివ్య, థ్యాంక్ యూ. డైరెక్టర్ తో మెప్పించడం కోయి ఆప్సే సీఖే. రవితేజ గారు, ది అడ్రస్ ఫర్ ఎనర్జీ, ది అడ్రస్ ఫర్ స్పాంటనిటీ, అలాగే ఎంతో మంది టెక్నీషియన్స్ ని, యాక్టర్స్ ని కూడా వెండితెరకి పరిచయం చేసినటువంటి ఘనత మనవాళ్ళి రవితేజ గారు. స్వయం కృషితో ఎదిగినటువంటి మన హీరో మాస్ మహారాజా. ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. Please come on the stage. Director Kishore Tirumala గారిని వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇద్దరిని ఒకసారి డింపుల్ అండ్ ఆషికా, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ ఫర్ మాట్లాడలేను నేను.
కామ్ కొట్టి మాడతా కామ్ ఉండండి ప్లీజ్. 2 minutes 2 minutes తమ్ముళ్ళు ప్లీజ్. ముందు అదే ఆగండి రా కాసేపు. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్తో స్టార్ట్ చేస్తా. ప్రకాష్, మన ఇద్దరం కలిసి ఎన్ని సినిమాలు చేసావు నాకు గుర్తులేదు. ఎన్నో సినిమా నీకు గుర్తుందా? నాకైతే గుర్తులేదు. 13 సినిమాలు చేసాం మేము కలిసి. సో ప్రకాష్ లో నాకు ఇష్టం ఏంటంటే తన వాయిస్ బేస్, స్మైల్ చాలా స్మూత్ గా చాలా హాయిగా నవ్వుతాడు. అండ్ అతనిలో విపరీతమైన ఒక రకమైన హ్యూమర్ ఉంది, అది ఎవరికి తెలియదు. ఇలా ఉన్నాడు కదా, మీ అందరికీ తెలుసు కదా, ఎంత పనిచేసిన అందరికీ తెలుసు కదా. ప్రకాష్ 13 సినిమాలు చేసాం, ఇది 13వ సినిమా. ఇది దీంట్లో మన 13 సినిమాల్లో ఎన్ని హిట్లు అయినాయి? ఆల్మోస్ట్ చా సూపర్. అబ్బే కిషోర్ ఇతనే కంపెనీ చేద్దాం. థ్యాంక్ యూ ప్రకాష్. ఇక ఈ సినిమాలో బేసిక్గా మా ఇద్దరు హీరోయిన్ చాలా అందంగా ఉంటారు. ఇంతగా వాళ్ళు చెప్పినట్టే, డింపుల్ చెప్పినట్టే హీరోయిన్స్ ఇద్దరు సినిమాలు ఇంకా చాలా అందంగా ఉంటారు. ఆల్రెడీ మీరు టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూశారు. నేనే మురిసిపోయాను ఇద్దరిని చూసి. అండ్ ఇందాక వెంకటేష్ గారు వాళ్ళందరూ 13 సినిమాలు చేశారు, 8 సినిమాలు చేశారు.